జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి దిబ్బధ్వంసం వ్యవహారం సార్ తెలుగుదేశం అనుకూల మీడియాలో రాలేదు, వైసీపీ అనుకూల మీడియా కాబట్టి వీళ్ళు హైలైట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ కూటమి పార్టీల్లో విభేదాలు బగ్గుమన్నాయి. టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. పట్టణంలోని నాగవరప్పాడు సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన జెండా దిమ్మను ప్రారంభించడానికి వీల్లేదని దాన్ని తొలగించాలని టీడీపీ నేత దార నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ విషయం మీద ఆదివారం అర్ధరాత్రి నరసింహారావుకి జన సైనికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరసింహారావు పలుగుతో జెండా దిమ్మను ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలుసుకుని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ జనసేన కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నరసింహారావు వెళ్ళిపోయారు. వెంటనే జనసేన కార్యకర్తలు ఎంఎన్కే రహదారి మీద బైఠాయించారు. నరసింహారావుని అప్పగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే అతని మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జన సైనికులు ఆందోళన విరమించి బైక్ ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నరసింహారావు మీద ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన దార నరసింహారావుని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని బోరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆధిపత్యం కోసం దార నరసింహారావు పట్టణంలో వర్గ విభేదాలు సృష్టించి సంఘ విద్రోహ శక్తిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంతకీ అక్కడ ఉన్నటువంటి వెనిగండ్ల రాము ఏమంటారు, చంద్రబాబు ఏమంటారు, పవన్ కళ్యాణ్ ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు అయితే ఇట్లాంటి ఏం పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. చాలా చోట్ల ఇట్లాంటి సమస్యలు వచ్చినా కూడా ఆయన సర్దుకు పొమ్మనమనినే చెప్తున్నారు. అనవసరంగా ఇవన్నీ వైసీపీ వాళ్ళ మాయలో పడద్దు, ఇట్లాంటివన్నీ లైట్ తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి మరి కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతారో చూడాలి.